ఆరోగ్యపరంగా కూడా చాలా ఫిట్ గా ఉన్నావును. ఈ సంకేతం ఏమన్నా ఇవ్వడానిక అంత గాంభీర్యంగా ప్రకటన చేయడం? మామూలుగా ఆయనకి మీరు ఎప్పుడైనా మైక్ ఇవ్వండి, గంటన్నర 2 గంటలకు తక్కువ మాట్లాడరు. హ్మ్. ప్రపంచం ఇవాళ ఈ గమనంలో ఉందంటే నా వల్లనే అని చెప్తారు. హ్మ్. అసలు ఆంధ్ర, తెలంగాణలో జనం బతుకుతున్నారంటే నేను తీసుకొచ్చిన సంస్కరణల వల్లే అని చెప్తారు. హ్మ్. ఆయన ప్రతిదీ కూడా మీరు భోంచేస్తున్నా, మీరు బట్టలు కట్టుకుంటున్నా, మీరు చదువుకుంటున్నా, మీరు ఉద్యోగం చేస్తున్నా, మీరు వ్యాపారం చేస్తున్నా ఇవన్నీ నా వల్లే అని చెప్తుంటారు. హ్మ్. అవన్నీ చెప్పడం కోసం పలు ఉదాహరణలు చెప్తా ఉంటారు. అవును. ఆయన ఈ హ్మ్. ఉపన్యాసాలు ఒక 10 పక్కన పెట్టుకుని చూడండి. అన్నీ హ్మ్. ఒకటే ఉంటాయి. ఈ 3 అవును. రోజుల ఉపన్యాసాలు పెట్టుకోండి. ఒకటే హ్మ్. ఉపన్యాసం ఉంటది. హ్మ్. 20, 30 సార్లు ప్రసంగించుంటారు ఆయన. హ్మ్. ఆయనకి అది ఆగదు. యాక్చువల్‌గా అయితే గనక అంతంత ప్రసంగాలు వినేంత ఓపిక, తీరిక గూడా లేదు. మీరక్కడ హ్మ్. ఏమన్నా టెంపర్ కనబడుతుందా పబ్లిక్‌లో? ఏం హ్మ్. లేదు. రొటీన్‌గా అది మాట్లాడుతా ఉంటారు. ఎవరి పని ఆళ్ళు చేసుకుంటా ఉంటుంటారు. ఆయన హ్మ్. ఉపన్యాసపు తీరు అంతే ఇక. కాకపోతే హ్మ్. గతంతో పోల్చుకుంటే అప్పట్లో ఎన్టీ రామారావుతో కంపేర్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు మంచి మాటకారి గాదు. హుహు. రాజశేఖర రెడ్డితో పోల్చుకుంటే మంచి మాటకారి గాదు. కానీ హ్మ్. ఇప్పుడున్నటువంటి జగన్‌తో పోల్చుకుంటే మంచి మాటకారి. హ్మ్. లోకేష్‌తో పోల్చుకుంటే మంచి మాటకారి. హ్మ్. పవన్ కళ్యాణ్‌తో పోల్చుకున్నప్పుడు ఈయన ఇద్దరు కూడా పోటీ పడతారు స్పీచ్‌ల్లో. హ్మ్. ఇద్దరు కూడా నేనిలా మారుస్తున్నాను అనేటటువంటి రూట్‌లోనే పోతారు. నేను ఈ హ్మ్. రాష్ట్రాన్ని బాగు చేస్తున్నాను పవన్ కళ్యాణ్ అంటారు. నేను ఆల్రెడీ బాగు చేసేసానని